బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ బరిలో 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,766 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా 733 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ కోసం ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల విధుల్లో భాగంగా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించింది. 35,626 మంది ఢిల్లీ పోలీసులతో పాటు 19,000 మంది హోంగార్డులు కూడా ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. సుమారు 3,000 పోలింగ్ బూతులను సమస్యాత్మకమైనవిగా గుర్తించడంతో ఆయా ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీంలను కూడా సంసిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ను తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీ ఓటర్లు మరోసారి ఆప్కే పట్టం కడతారా, లేక బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తారా, లేదంటే అనూహ్యంగా కాంగ్రెస్ ను ఆదరిస్తారా అనే అంశం ఉత్కంఠగా మారింది. త్రికోణ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 8న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 70 స్థానాలకు గాను ఏకంగా 67 చోట్ల విజయం సాధించింది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 62 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈసారి ఎలాగైనా పుంజుకోవాలనే లక్ష్యంతో ఆప్ బీజేపీలతో సమానంగా ప్రచారాన్ని నిర్వహించింది. హస్తం పార్టీ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం చేశారు. ఆప్ కూడా ధీటుగానే ప్రచారాన్ని నిర్వహించింది. మొత్తంగా చూస్తే అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు ఖాయంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు సంక్షేమ పథకాలను పెద్ద సంఖ్యలో ప్రకటించాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి తొలిసారిగా క్యూ మేనేజ్మెంటింగ్ సిస్టమ్ ని ప్రవేశపెడుతున్నారు, అది ఎలా ఉంటుంది? రాధిక, ఇక మరి కాసేపట్లోనే అంటే 7 గంటల నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ పోలింగ్ కి సంబంధించి 70 నియోజకవర్గాల్లో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఈ 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక భద్రతా పరంగా ఒకసారి మనం చూసుకుంటే కనుక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. దాదాపు 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను కేంద్ర ఎన్నికల మోహరించింది. 19,000కు పైగా హోంగార్డులు, అలాగే 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఈ ఎన్నికల విధుల్లో పనిచేయబోతున్నారు. ఇక ఢిల్లీ ఓటర్ల విషయానికి ఒకసారి వస్తే కనుక ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం దాదాపు 13,716 పోలింగ్ కేంద్రాలను కూడా
ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారి క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ QMS ను భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అందుబాటులో తీసుకున్నారు. తొలిసారి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనే ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఢిల్లీ ఎన్నికలు 2025 QMS యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉంది అని తెలుసుకునేందుకు కూడా ఈ యాప్ అనేది ఉపయోగపడుతుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అంటే అప్పుడు పోలింగ్ జరుగుతోంది, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని వారి పోలింగ్ కేంద్రాల్లో ప్రజెంట్ రద్దీ ఏ విధంగా ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఒకవేళ తక్కువ ఉంటే వెళ్లే విధంగా కూడా అక్కడ యాప్ ద్వారా తెలుస్తుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చింది. ఇక ఇప్పటికే దాదాపు 7,000 మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 2017 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే కనుక 2015లో కూడా ఆమ్ ఆద్మీ విజయం సాధించింది, 2020లో కూడా ఆమ్ ఆద్మీ విజయం సాధించింది. అది ఈ 2 ఎన్నికల్లో కూడా బీజేపీ తక్కువ సీట్లలో విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం అసలు ఖాతా తెరవని పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో 3 సార్లు ఢిల్లీ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ గత 2 సార్లలో ఎటువంటి ఖాతా కూడా తెరవలేదు. కానీ ఈసారి కనీసం పుంజుకోవాలనే ఉద్దేశంతో 2 పార్టీలకు ఆమ్ ఆద్మీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఢిల్లీలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కానీ, ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, సీనియర్ నేతలందరూ కూడా ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు బీజేపీ తరఫున కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా ఆయన కూడా ప్రచారం నిర్వహించారు. ఎవరికి వారే మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 3వసారి మేమే అధికారంలోకి వస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, మాకు ఒక అవకాశం ఇవ్వాలి, పాలన ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామంటూ కూడా బీజేపీ, మరోవైపు మాకు మరొక అవకాశం ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు ప్రచారంలో పాల్గొని వారు ప్రజలను, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈసారి ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికవరే విపరీతమైన హామీలు ఇచ్చినప్పటికీ కూడా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు కంటిన్యూ చేస్తూనే మరికొన్ని హామీలు ఇటు బీజేపీ ఈ అధికారంలోకి వస్తే కనుక వాటిని ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా బీజేపీ చెబుతోంది. మరొక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హామీలు కంటిన్యూ చేయడంతో పాటు కొత్త హామీలు కూడా ఇచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే హామీలు ఇచ్చింది. ఇక ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే 7 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల విధులు నిర్వహించేందుకు భద్రతా బలగాలను మోహరించింది. ఇక ఓటింగ్ లో పాల్గొనే ఓటర్ల కోసం ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న వాటర్ సప్లైకి సంబంధించి కానీ, మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. వాష్రూమ్ సంబంధించి కూడా వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అటువంటి వారికి కూడా వీల్ చైర్లను ఏర్పాటు చేయడం కూడా, వాహనాలను ఏర్పాటు చేయడం కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ఇక ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ పోలీసులను మోహరించారు. వేల సంఖ్యలో పోలీసులు మోహరించి పటిష్ట భద్రత మధ్య ఈ ఎన్నికలను నిర్వహించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ 2 రోజుల ముందుగానే ఈ పోలింగ్ సిబ్బంది కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఈవీఎంలను అక్కడ ఎయిర్పోర్ట్ అన్ని కూడా దగ్గర నుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ బూత్లకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా చేరుకుని మొత్తం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ వద్ద ఏ విధంగా ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 7 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసిన సూచనల ప్రకారం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది 7 గంటలకు ప్రారంభమై 6 గంటలకు ముగియబోతుంది. 70 నియోజకవర్గాలు 699 మంది అభ్యర్థులు ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని తెలుసుకునేందుకు బరిలో నిలిచారు. రాధిక, ఈ ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు, కాంగ్రెస్ అసలు సీట్ల సంఖ్యను కొంచెమైనా సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే సర్వే రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? ఆప్ పార్టీపై కేజ్రీవాల్ అరెస్ట్ కానీ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా?
అంటే డెఫినెట్ గా మాకు ఈ ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ జైలుకు పంపించారు కాబట్టి ఈసారి మాకు మరోసారి అవకాశం ఇస్తారు ఢిల్లీ ప్రజలు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. కానీ ఈసారి గత 10 సంవత్సరాల కాలంలో ఈ యమునాను ప్రక్షాళన చేస్తాం, యమునా నదిని శుద్ధి చేస్తామని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ మాట తప్పింది. మళ్ళీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వస్తే శుద్ధి చేస్తామంటుంది. గత 10 సంవత్సరాలు ఏం చేసింది, ఆమ్ ఆద్మీ వల్ల ఏమీ కాదు అనేది ప్రధానంగా బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఇటు అవినీతి అక్రమాలు అంటున్నారు. ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకపోయినా అనవసరంగా జైల్లో పెట్టారు మా అధినేతను, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి చేయడం వల్ల సుభిక్షమైన పాలన అందిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటు బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా మంచి పాలన మేము అందిస్తాము, కేంద్రంలో మా పార్టీ ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా బీజేపీ ఉంటే మంచి పాలన అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వాలి అనేది బీజేపీ చెబుతోంది. అయితే ఇటు కాంగ్రెస్ కూడా వారిద్దరికి ధీటుగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించింది. కానీ అధికారంలోకి వస్తుందా లేదా, సీట్లను మెరుగుపరుచుకుంటుందా లేదా, గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఈసారైనా ఖాతా తెరిచి రెండు పార్టీలకు గట్టి ధీటుగా పోటీ ఇవ్వాలనేది ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఢిల్లీ ఓటర్లు ఢిల్లీ పీఠాన్ని కట్టబెడతారు, ఎవరికి వారి మద్దతు ఉందనేది కూడా మనకు ఈరోజు ఓటర్లు వేసిన ఓట్లను బట్టి 8వ తేదీన వచ్చే ఫలితాలను బట్టి మనకు తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రాధిక. థ్యాంక్ యూ శివ.